900 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో నిర్మింపబడిన వైష్ణవ దేవాలయం. ఒకే గర్భాలయంలో వెలిసిన వరాహ, లక్ష్మీ నరసింహ మరియు వేణుగోపాల స్వామివారు. 24 అడుగుల అతి పొడవైన ఏకశిల అనంత పద్మనాభ స్వామి విగ్రహం. ఇలాంటి ఎన్నో విశేషాలున్న ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, దీని చరిత్ర ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నమస్తే, నేను మీ సుధాకర్ రావు. ఈరోజు మనం సందర్శించబోతున్న దేవాలయం తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలోని బూరుగడ్డ అనే గ్రామంలో కొలువైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాల స్వామి దేవాలయం. ఈ ప్రదేశం మన హైదరాబాద్కి సుమారు 165 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీన్ని చేరుకోవడానికి ముఖ్యంగా 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి సూర్యాపేట మీదుగా, రెండోది మిర్యాలగూడ మీదుగా, అనగా విజయవాడ హైవే లేదా గుంటూరు హైవే ద్వారా మనం దీన్ని చేరుకోవచ్చు. మేము ఉదయాన్నే హైదరాబాద్ నుంచి బయలుదేరి వయా చిట్యాల, నార్కెట్పల్లి, నల్గొండ, మిర్యాలగూడ మీదుగా బూరుగడ్డ గ్రామానికి చేరుకోబోతున్నాము. ప్రస్తుతం ఇది ఎండాకాలం కావడంతో ఈ ప్రాంతంలో ఎండలు విపరీతంగా ఉన్నాయి. మేము 4 గంటల ప్రయాణం అనంతరం బూరుగడ్డ అనే గ్రామానికి చేరుకోవడం జరిగింది. గ్రామం చాలా చిన్నది. అసలు ఈ ప్రాంతంలో ఇంత పురాతన దేవాలయం ఉంటుందని మన తెలంగాణలో దాదాపు 50% మంది పైగా తెలీదు. ఫైనల్గా మేము ఆ దేవాలయానికి అయితే చేరుకున్నాము. ఇది దేవాలయం యొక్క ప్రధాన ద్వారం. ప్రస్తుతం ఈ దేవాలయం పురావస్తు మరియు దేవాదాయ శాఖ వారి అధీనంలో ఉంది. దేవాలయానికి ఎటువంటి ప్రవేశ రుసుము లేదు. గ్రామానికి దూరంగా చుట్టూ పొలాల మధ్య కొలువైంది ఈ దేవాలయం. దేవాలయం చుట్టుపక్కల మనకి ఎటువంటి పూజా సామాగ్రి కానీ, నివాస సదుపాయాలు కానీ లభించవు. దేవాలయ ప్రధాన ద్వారము మరియు ఈ రక్షణ గోడని దాటి మనం ముందుకు ప్రయాణిస్తే విశాలమైన దేవాలయ మండపం మనకి దర్శనమిస్తుంది. ఆలయ సందర్శనకు వచ్చిన భక్తులు ఈ ప్రాంతంలో సేద తీరుతూ ఉంటారు. మనకు కనిపిస్తున్న ఈ ద్వారాన్ని దాటుకుని ముందుకు ప్రయాణిస్తే మనం సందర్శించబోతున్నాము అతి పొడవైన 24 అడుగుల ఏకశిలతో నిర్మితమైన శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం. భారతదేశంలోనే అతి పొడవైన అనంత పద్మనాభ స్వామి విగ్రహం కూడా ఇదే. కేరళలోని తిరువనంతపురంలో గల సుప్రసిద్ధ పద్మనాభ స్వామి విగ్రహం యొక్క పొడవు 18 అడుగులు కాగా, మన ఆంధ్రప్రదేశ్ ఉండవల్లి గుహల్లోని అనంత పద్మనాభ స్వామి విగ్రహం యొక్క పొడవు 20 అడుగులు. దానికన్నా మించి 24 అడుగుల అతి పొడవైన 1000 సంవత్సరాల నాటి అనంత పద్మనాభ స్వామి విగ్రహం మన తెలంగాణలో ఉండడం ఎంతో విశేషం. ఆ ఆదిశేషుని శేషపాన్పుగా చేసుకుని ఎంతో ప్రసన్న వదనంతో, పద్మం వంటి కనులతో స్వామివారు ఎంతో నిర్మలంగా మనకి సాక్షాత్కరిస్తారు. దర్శనానికి వచ్చిన భక్తులు స్వామివారి పాదాలని స్పృశించడం కారణంగా వారి పాప ప్రక్షాళన అవుతుందని విశ్వాసం. ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇలాంటి గొప్ప దేవాలయం మన తెలంగాణ రాష్ట్రంలో ఉండడం మనందరికీ గర్వకారణం. ఇప్పుడు ప్రధాన గర్భాలయాన్ని సందర్శిద్దాం. మన వీడియో మొదట్లో చెప్పుకున్నట్టుగా ఒకే గర్భగుడిలో శ్రీ వరాహ, లక్ష్మీ నరసింహ మరియు వేణుగోపాల స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు. దేవాలయంలో ఎటువంటి కెమెరాలకి అనుమతి లేదు. నేను ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకునే ఈ వీడియో తీయడం జరిగింది. ఒకసారి మనం స్వామివార్లని దర్శించుకుందాం. మనకి ఎడమవైపున వేణుగోపాల స్వామివారు, మధ్యలో వరాహస్వామివారు, కుడివైపున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు. దేవాలయ దర్శనమంతరం తీసుకున్న ప్రసాదం. ఈ విధంగా ఒకే గర్భాలయంలో 3 ప్రధాన దేవతలు ఉండడం చాలా అరుదు. ఇప్పుడు దేవాలయ ఆవరణలో ఉన్న మరికొన్ని ఉపాలయాల్ని సందర్శిద్దాం. మొదటగా మనం దర్శనం చేసుకునేది ఆళ్వార్లలో ఒకరైన గోదాదేవి అమ్మవారు. పక్కనే ఉన్న మరో దేవాలయంలో 12 మంది ఆళ్వార్ల విగ్రహాలు, దానితో పాటు శ్రీ చెన్నకేశవ స్వామి విగ్రహాన్ని కూడా సందర్శించవచ్చు. సాధారణంగా శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడిన 108 దివ్య దేశాల్లో మాత్రమే ఈ ఆళ్వార్లని మనం దర్శిస్తూ ఉంటాం. కానీ ఈ దేవాలయంలో 12 ఆళ్వార్ల కోసం ఒక ప్రత్యేకంగా మందిరం నిర్మించడం దీని విశేషం. ఇక ఈ ఆలయ చరిత్ర కనుక మనం గమనిస్తే సామాన్య శకం 1173 సంవత్సరం ప్రతాపరుద్రుని కాలంలో సామంతులైన దేవుని పుత్రందాసు, సత్రం బొల్లన్ రాజుల చేత నిర్మితమైనట్టుగా ఇక్కడ లభించిన శాసనాల ద్వారా మనకి తెలుస్తుంది. సాధారణంగా కాకతీయులు శైవారాధకులు.
అయినప్పటికీ ఈ విధంగా వైష్ణవాలయాన్ని నిర్మింపజేశారు. ఈ ఆలయ ఆవరణలో ఉన్న మరో విశేషం సుమారు 1000 సంవత్సరాల పురాతనమైన పారిజాత వృక్షం. కాకతీయుల కాలం నుంచి ఇప్పటికీ ఈ వృక్షం సజీవంగా ఉండడం ఎంతో విశేషం. ఇక్కడున్న మరో విశేషం అరుదైన నక్షత్ర తాబేలు. ఈ విధంగా అరుదైన నక్షత్ర తాబేళ్ళు దేశంలో చాలా కొన్ని ప్రదేశాలు మాత్రమే ఉన్నాయి. అందులో ఈ దేవాలయంలో కూడా ఈ నక్షత్ర తాబేళ్ళని పెంచుతున్నారు. ఇక ప్రతి ఆలయానికి ఒక క్షేత్రపాలకులు ఉంటారు కదా, అదేవిధంగా ఈ ఆలయానికి కూడా క్షేత్రపాలకుడు హనుమంతుడు. ప్రధాన గర్భాలయానికి ఎదురుకుండా మనకి ఈ విధంగా హనుమంతుడి విగ్రహం కనిపిస్తుంది. ఇక ఆలయ ప్రాంగణంలో కుడివైపున విశాలమైన భూభాగం కలిగి అక్కడ ఒక గోశాలని నిర్మించడం జరిగింది. సుమారుగా 10కి పైగా ఆవులు ఇక్కడ సేద తీరుతూ ఉన్నాయి. ఇక్కడ గోసేవ అనగా పశుగ్రాసం గురించి కూడా ఇక్కడ విరాళాలు సేకరిస్తున్నారు. మీకు ఒకవేళ ఆసక్తి ఉంటే గోసేవకి మీరు ఇక్కడ సమర్పించవచ్చు. ఇదండి 900 ఏళ్ళ చరిత్ర కలిగిన పురాతన వైష్ణవాలయం యొక్క విశేషాలు. ఈ ప్రాంతం మన హైదరాబాద్ నుంచి 168 కిలోమీటర్ల దూరంలోను, సూర్యాపేటకి కేవలం 45 కిలోమీటర్ల దూరంలోను, విజయవాడకి 117 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఒకవేళ మీరు రైలు మార్గం ద్వారా ఈ దేవాలయాన్ని చేరుకోవాలంటే నియరెస్ట్ రైల్వే స్టేషన్ మిర్యాలగూడ కేవలం 35 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తిగల విషయాల గురించి నా ఛానల్ని వీక్షిస్తూ ఉండండి. ఓం నమో నారాయణాయ.